హైదరాబాద్ వేదికగా టీఆర్ఎస్ చీఫ్ కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా పేదవారందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే గౌరవం ఇవ్వాలి, గౌరవం రావాలి అంటే ల్యాండ్ ఓనర్షిప్ ఉండాల్సిందే. అది ఇవ్వాలంటే కూడా మనకు నచ్చినా నచ్చపోయినా భూమి లేనోన్నో తీరు చూస్తారు, భూమి ఉన్నోన్నో తీరు చూస్తారు. అది ఊర్లో అయినా సిటీలో అయినా ఎక్కడైనా విలువ అనేటటువంటిది, సామాజిక విలువ అనేది ఆస్తిపాస్తులతో చూస్తారు. ఆ ఆస్తిని క్రియేట్ చేద్దామని నేను ప్రపోజల్ చేస్తాను. గవర్నమెంట్ ముందు, ప్రజల ముందు, మేధావుల ముందు ఈ ప్రపోజల్ పెడుతున్నాం. మా పార్టీ నుంచి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటాం. రేపటి నాడు అధికారంలోకి వచ్చినాక దాన్ని అమలు చేస్తామనే మాట ఇస్తా ఉన్న తెలంగాణ సమాజానికి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంటే పదే పదే జరిగిపోయిన అంశాలు చెప్తూ చేయాల్సిన అంశాలను పక్కన పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను వారిని కోరేది ఒకటే, మీరు న్యాయం చేయాలనుకుంటే నేను ఇందాక చెప్పినట్టు బీసీలకు న్యాయం చేయండి, ఎస్సీలకు న్యాయం చేయండి, ఎస్టీలకు న్యాయం చేయండి, ముస్లిమ్స్కి న్యాయం చేయండి. మాలాగా సబలగా ఉన్నటువంటి మహిళలం మమ్మల్ని మేము టేక్ కేర్ చేస్తాం, మాతో పాటు సమాజాన్ని కూడా మేము టేక్ కేర్ చేస్తాం. కాబట్టి మా గురించి ముఖ్యమంత్రి గారు అంత రంది పెట్టుకోవద్దు. వారి విషయాలు వాళ్ళు చూసుకోవాలి. వారి 7 అన్నదమ్ములు, వారు చేసే వేట, వారు చేసే భూ దొంగతనం అవి బంద్ పెట్టుకోవాలని చెప్పి మాత్రం నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాను. ముఖ్యమంత్రి గారి కుటుంబం భూ దొంగలు అంటున్నా, నేను భూ దందాలు అంటానే, భూ దొంగలు అంటున్నా. ముఖ్యమంత్రి గారి కుటుంబం అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత, ధరణి వచ్చిన తర్వాత భూమిలో ఉండేటటువంటి లిటిగేషన్ని తగ్గిస్తామనేటటువంటి ఒక ఆలోచనతో వచ్చింది. కానీ అప్పుడు ధరణి మిస్యూజ్ అయింది, ఇప్పుడు భూభారతి కూడా మిస్యూజ్ అవుతుంది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 22Aలో 1 కోటి ఎకరాలు ఉన్నాయంటే ఆయన మీరు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు 3 రోజులలో చేస్తామని చెప్తున్నారు. కానీ చాలామంది పేదవారికి అయితే ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. మమ్మల్ని కూడా డోంట్ యూ థింక్ దెర్ ఈస్ అ డిసడ్వాంటేజ్ టు ద 2 players who cannot buy anything in the first half an hour? I'm sure you understand this analogy. That's why I'm telling you this. When TRS is taking a drastic decision like redistributing the land, please do not jump to a negative conclusion. Think from a point of view where there is no level playing field. How do you create it? How do you create an egalitarian society? Think about that. Mere politics is not enough. If social justice has to be achieved in this state or in this country, land redistribution is one of the major ways in which it can be achieved. Telangana Rakshana Sena firmly believes in it, and that is why today we are launching a scheme called Bhu Lakshmi. We are launching a scheme called Bhu Lakshmi once TRS comes into power. And right now we are demanding the Congress government that you give land rights, ownership rights to the people with assignment lands. You start the distribution. We will support you as an opposition. You please start the distribution. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం భూములు లాక్కోవాలని వస్తే మాత్రం గుత్పలు అందుకొని మేమే ముంగటుంటాం. నేను చెప్తా ఉన్నా, మా దళిత ఇంటి ఆడబిడ్డలు నేను అప్పీల్ చేస్తున్నా, ఎవరైనా మీ భూమికి కన్నెత్తి చూస్తే గుత్ప పట్టుకొని రెడీగా ఉండండి. ఎవరు వస్తారో నేను చూస్తా. అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నారు, కుదరదు అట్లా. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు 100 ఎకరాల భూమి ఉంది. అఫీషియల్గా 20 ఎకరాల భూమి చూపిస్తారు. 20 ఎకరాలు ఉన్నోడికి 1 ఎకరం ఉంటేంది లేకుంటేంది అనిపిస్తుంది. కానీ మనకు అట్లా కాదు కదా. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. అందరూ కూడా నాకు తెలిసి రైతు బిడ్డలు.